నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను చానా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత చాలా గ్యాప్ అయితే తీసుకొని మళ్ళీ ఈరోజైతే స్టార్ట్ చేశానండి. ఇంకా ఈరోజు నుంచి ప్రతిరోజు నిఫ్టీలో అనాలిసిస్ చేద్దాము. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ మీకు అనాలిసిస్ కావాలంటే దాంట్లో గూడా మీ రిక్వెస్ట్ పైన అయితే చేస్తాను ఖచ్చితంగా. ఒకవేళ మీకు బ్యాంక్ నిఫ్టీలో గాని మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే. ఇంకా వీడియో లేట్ చేయకుండా ఆహ్, రేపటి రోజున నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాము. వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన అనాలిసిస్ ఎంత సింపుల్‌గా ఉంటే అంత మంచి రివార్డ్స్ ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయినా కూడా ఒక చిన్న మైన్యూట్ లాస్ అయితే తగులుతుంది. అందుకని మన అనాలిసిస్ ఎప్పుడు గూడా సింపుల్‌గా పెట్టుకోవడానికే ట్రై జేస్తాము. ఒకవేళ మీరు మీ యొక్క అనాలిసిస్‌ని కాంప్లికేట్ చేస్తే అంటే మల్టిపుల్ లైన్స్ తీసేసి, ఇండికేటర్స్ యూజ్ చేసి ఆహ్, గజిబిజి చేశారనుకోండి, ఎక్స్‌పైరీ రోజు ట్రేడ్ చేసేటప్పుడైతే మీ అకౌంట్ అనేది బ్లో అవ్వడానికి చాలా అంటే చాలా ప్రాబబిలిటీ ఎక్కువుంది. సో, ఇప్పుడు గూడా అనాలిసిస్ చేసేటప్పుడు చాలా అంటే చాలా సింపుల్‌గా చేయండి. ఇంక మీద నేను ప్రతిరోజు నిఫ్టీలో నిఫ్టీ పైన అనాలిసిస్ చేస్తా కాబట్టి ప్రతిరోజు మీరు డైలీ నా వీడియో అయితే చూడండి. మీ యొక్క సైకాలజీ కూడా ఖచ్చితంగా చేంజ్ అయితే అవుతుంది. అండ్ మీ అనాలిసిస్ కూడా చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. ఓకే. ఇంకా లేట్ చేయకుండా అనాలిసిస్ అయితే వచ్చేద్దాము. ఓకే. రేపటి రోజున మీరు కరెక్ట్‌గా 4 లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి. రేపు ట్రేడ్ చేయడానికి కరెక్ట్‌గా 4 లైన్స్ అయితే అవసరం. అంటే ఆ లెవెల్స్ అయితే డ్రా చేసి పెట్టుకోండి రేపటి కోసం. 24,700 దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇంకొక లైన్ వచ్చి 24,520 దగ్గర అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇంకొకటి 24,350 ఓకేనా? ఈ 3 లెవెల్స్ చెప్పాను. హారిజాంటల్ లెవెల్స్ 3 చెప్పాను. ఒకటొచ్చి 24,700 ఇంకోటొచ్చి 24,520 ఇంకోటొచ్చి 24,350 ఈ 3 లెవెల్స్ డ్రా చేసి పెట్టుకోండి. అండ్ ఇంకొక ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలో కూడా చెప్తాను. ఈ ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేశానంటే మనం ఇప్పుడు ప్రస్తుతం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అండి ఉండేది. యాక్చువల్‌గా మనమైతే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేసేది. కాకుంటే మన చార్ట్ కొంచెం క్లియర్‌గా కనిపియడానికి నేను 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తున్నాను ప్రస్తుతం. ఓకే. ఈ ఫస్ట్ పాయింట్ ఎప్పుడిది? 21 ఆగస్ట్. 21 ఆగస్ట్ హై ఏదైతే ఉందో అదొక పాయింట్. అండ్ ఇది ఎక్కడ తగిలింది? 25థ్ ఆగస్ట్. 25థ్ ఆగస్ట్ హై. ఓకేనా? 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో 21 ఆగస్ట్ ఫస్ట్ పాయింట్, 25థ్ ఆగస్ట్ సెకండ్ పాయింట్. ఈ 2 పాయింట్స్‌ని రెఫరెన్స్‌గా తీసుకొని నేనైతే ఈ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేశాను. ఈ ట్రెండ్ లైన్ ఆహ్, ఈ ఈరోజు అనాలిసిస్‌కైతే సారీ ఈరోజు నా యొక్క పర్సనల్‌గా నేను ట్రేడ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండింది. రేపటి రోజు గూడా ఈ ట్రెండ్ లైన్ అనేది హెల్ప్ హెల్ప్ కావచ్చు మనకి. సో, ఈ ట్రెండ్ లైన్ గూడా డ్రా చేసి పెట్టుకోండి. ఓకేనా? ఓకే. మీకు మొత్తం 4 లైన్స్ డ్రా చేసుకోమని జెప్పాను. ఒకటొచ్చి ఈ ట్రెండ్ లైన్ అండ్ 24,700 లెవెల్ దగ్గర ఒక లైన్ గీసుకోండి. 24,520 దగ్గర ఒక లైన్ గీసుకోండి. అండ్ 24,350 దగ్గర అయితే ఒక లైన్ అయితే గీసుకోండి. ఓకేనా? ఇప్పుడు రేపటి రోజు ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. ఈ యొక్క లైన్స్, ఈ యొక్క ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని. మనకి ప్రతిరోజు మార్నింగ్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఫ్లాట్. ఈ 3 సినారియోస్ అయితే ఓపెన్ అయితే జరుగుతుంది. రేపు ఆల్మోస్ట్ గ్యాప్ డౌనే ఓపెన్ అవ్వచ్చు. లేదంటే ఫ్లాట్ ఓపెన్ అవ్వచ్చు. గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే. రేపు గాని ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయితే మనం కాల్ సైడ్ అయితే రేపైతే నేను కాల్ సైడ్ అయితే పోనండి. రేపు ఒకవేళ ఇది ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి పైకి వెళ్ళిపోయింది. లేదా 24,700 మనం ఏ లెవెల్ అయితే గీసుకున్నామో అది కూడా బ్రేక్ అయ్యి పైకెళ్ళిపోయింది. ఎక్కడ కూడా నేనైతే రేపు కాల్ పొజిషన్ అయితే ఖచ్చితంగా దాని జోలికైతే వెళ్ళను. రేపు ఒక్కరోజు అవాయిడ్ చేద్దాం. ఒకవేళ వెళ్ళే పనైతే వెళ్ళిపోనీయండి. ఒక 200 కాకుంటే 500 పాయింట్స్ వెళ్ళిపోనీయండి. రేపటి రోజున ఒకవేళ కాల్ పొజిషన్ అయితే తీసుకోవాలంటే రేపు ఒక్కరోజు వెయిట్ చేసి నెక్స్ట్ డే ట్రేడ్ తీసుకుందాం. దాంట్లో పోయేదేముంది? మా కాబట్టి మన ట్రెండ్ అనేది నెగెటివ్‌గా ఉంది కాబట్టి పైగా ఈరోజు ఆల్మోస్ట్ చాలా నెగెటివ్‌గా ఉంది. పైగా రేపటి రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, కాబట్టి కాల్ సైడ్ అయితే మర్చిపోదాం. రేపు ఒక్కరోజు కాల్ సైడ్ అయితే మర్చిపోదాం. ఎక్కడైనా కూడా పుట్
తీసుకోవడానికే ట్రై చేద్దాం. అలా అని బయాస్డ్‌గా మాత్రం ఎప్పుడు ఉండొద్దండి. ఇప్పుడు నేను కాల్ అవాయిడ్ చేస్తున్నాను. పుట్ అంటే ఇంక రేపు పుట్ ఆహ్, ఓపెన్ అవ్వంగానే 200 పాయింట్స్ పడిపోతుంది. 500 పాయింట్స్ అట్లా ఎప్పుడు జరగదండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, రేపు పుట్ పొజిషన్స్ అయితే తీసుకుందాం. రేపు మార్కెట్ ఓపెన్ తర్వాత సైడ్ వేస్ అయిపోవచ్చు. ఎట్లా జరుగుతుంది ఎవరు చెప్పలేరు. కాబట్టి బయాస్డ్‌గా అయితే ఉండొచ్చు. మీకు ఈరోజు మీరు ఒక లాట్ తీసుకోండి 10 లాట్లు, 10 లాట్లు తీసుకోండి 100 లాట్లు అట్లా ఎప్పుడు కూడా చేయొద్దు. అది చాలా అంటే చాలా తప్పండి. సో, నేనేం చెప్తున్నానంటే పుట్ పొజిషన్ చెప్పాను కాబట్టి మీరు లాట్ సైజ్ పెంచొద్దు. మీరు ఏ లాట్ అయితే తీసుకుంటారో సేమ్ అదే లాట్ తీసుకోండి. వాటితోనే ఆ లాట్ సైజ్‌తోనే మన రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేద్దాం. ఓకేనా? ఓకే. నేనిప్పుడు ఏం చెప్పాను సీఈ పొజిషన్స్ అయితే రేపు కంప్లీట్‌గా అవాయిడ్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ ఒక 500 పాయింట్స్ అప్‌కెళ్ళినా ఇంకా నెక్స్ట్ డే రేపటి రోజు కాకుండా ఆ పక్క రోజు మనం అయితే ట్రేడ్ చేద్దాం సీఈ సైడ్. ఓకేనా? ఓకే. రేపు పీఈ సైడ్. పీఈ అసలు ఎలా ట్రేడ్ చేయాలి? ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ ప్లేయర్స్ అయితే అవాయిడ్ చేసేయండి. ఫ్లాట్ ఓపెన్ అయితే సేఫ్ ప్లేయర్స్ అయితే అవాయిడ్ చేయండి. సేఫ్ ప్లేయర్స్‌కి 24,520 కిందైతే మీకు బాగుంది ట్రేడ్ చేయడానికి. ఆహ్, ఈ ఇది ఈ ట్రెండ్ లైన్ అలాగే ఈ యొక్క 24,520 లెవెల్ ఈ మధ్యలో అయితే ట్రేడ్ అయితే చేయొద్దు సేఫ్ ప్లేయర్స్ ప్లీజ్. అండ్ రిస్కీ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకవేళ అక్కడ రిజెక్షన్ అంటే ఆ ట్రెండ్ లైన్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మీరైతే ట్రేడ్ తీసుకోవద్దు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ రిజెక్షన్ అయితే నెక్స్ట్ మళ్ళీ రిజెక్షన్ తీసుకొని మీకక్కడ ఒక స్వింగ్ ఉంటుంది. అంటే ఫస్ట్ టైం పైకి వెళ్ళిపోయింది. రిజెక్షన్ తీసుకొని కిందకొచ్చింది. మళ్ళీ సెకండ్ టైమ్ కూడా రిజెక్షన్ కోసం వెళ్ళనివ్వండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ ఈ యొక్క స్వింగ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనం అయితే ట్రేడ్ చేద్దాం. ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,500 అయితే పెట్టుకోవచ్చు. అండ్ సెకండ్ టార్గెట్ 24,400 వరకు అయితే పెట్టుకోవచ్చు. అంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ యొక్క సినారియో జరిగితే మాత్రమే అండి. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇట్లా ఇది ఇక్కడ రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. జస్ట్ అవాయిడ్. ఇంకోటి మీకు ఏం చెప్పాను 24,700 అని చెప్పాను. 700 దగ్గర మీరైతే ప్రైస్ యాక్షన్ కొద్దిగా వెయిట్ చేయండి. 700 దగ్గర అంటే ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్‌గా పైకైతే వచ్చేసింది 24,700. 24,700 వచ్చిన తర్వాత అక్కడ వెయిట్ చేయండి. అంటే ఒక 15 మినిట్స్ గానీ, 30 మినిట్స్ గానీ వెయిట్ చేయండి. అక్కడ ప్రైస్ ఎలా ఉంది అనేది ఒక్కసారి చూసుకొని అక్కడ ఏమైనా రిజెక్షన్ ఉందా? ఆ యొక్క ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఆడొక పుట్ పొజిషన్ అయితే ఇనిషియేట్ చేద్దాం. ఓకేనా? 24,700 దగ్గరైతే సేఫ్ ప్లేయర్స్ కూడా ఎంటర్ అవ్వచ్చు. కాకపోతే వెయిట్ చేయాలి. అక్కడ ఏం జరుగుతుంది? అది అక్కడి నుంచి 24,700 లెవెల్ కూడా బ్రేక్ చేస్తుందా? లేదా 24,700 దగ్గర ఇది రిజెక్షన్ తీసుకొని కిందకొస్తుందా? అంటే ఇది ఇప్పుడు ఈరోజు వచ్చింది. ఈరోజు 640 నుంచి పైకి వెళ్ళి ఒక ప్రైజ్ యాక్షన్ అయితే చేసింది. ఒక బాక్స్ అయితే చేసింది. ఆ బాక్స్ చేసిన తర్వాత మనకి బ్రేక్ అయితే ఇచ్చింది. ఓకే. సో, ఇలాగే రేపు కూడా జరగొద్దు. అంటే ఇక్కడ చానా మల్టిపుల్ క్యాండిల్స్ ఉన్నాయి. రేపు అట్లా జరగకపోవచ్చు. ఒక 2, 3 క్యాండిల్స్ తీసుకొని మళ్ళీ రిజెక్షన్ తీసుకోవచ్చు. లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎం ప్యాటర్న్ చేయొచ్చు. ఐ మీన్ ఈ మన ట్రెండ్ లైన్ బ్రేక్ అయిపోయింది. అలాగే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎం ప్యాటర్న్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఒక పుట్ పొజిషన్ అయితే ఇనిషియేట్ చేయొచ్చు. లేదంటే సైడ్ వేస్ అయిపోయింది. సైడ్ వేస్ అయిపోతే ఈ రోజులాగా ఒక బాక్స్ అయితే గీసుకుందాం అక్కడ. ఆ తర్వాత మనం ఒక పుట్ పొజిషన్ అయితే ఇనిషియేట్ చేద్దాం. అండ్ డైరెక్ట్ టార్గెట్ వచ్చి 24,700 కదా! మళ్ళీ 24,500 వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది ఫ్లాట్ ఓపెన్ అయితే. గ్యాప్ అప్ ఓపెన్ అయినా సేమ్ ఇదే సినారియో. 24,700 మన రెసిస్టెన్స్ కాబట్టి 24,700 దగ్గర మనం ఏమైనా గ్యాప్ అప్ ఒక్క నిమిషం అండి. 24,700 దగ్గర మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆడొక రెడ్ క్యాండిల్ 5 రెడ్ క్యాండిల్ అంటే ఒక్కొక్కసారి చాలా పెద్ద క్యాండిల్ వాల్టరిటీ క్యాండిల్ ఒక 100 పాయింట్స్ 60, 80 అలా ఉంటాయి. సో, అంత పెద్ద క్యాండిల్ వస్తే అవాయిడ్ చేయండి. ఒక చిన్న క్యాండిల్ మినిమమ్ 30-40 పాయింట్స్ 30-40 పాయింట్స్ గాని వస్తే అప్పుడు మనం ఒక ట్రేడ్ అయితే తీసుకుందాము. అది కూడా రెడ్ క్యాండిల్ అవ్వాలి. అండ్ దాని హై అనేది ఎస్ఎల్‌గా పెట్టుకొని మనం ఫర్దర్‌గా డౌన్ సైడ్‌కి అయితే ప్లాన్ అయితే చేద్దాము. ఇంకా
గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేద్దామంటే 24,520 అనేది అంటే అదంత క్రూషియల్ లెవెల్ అయితే కాదు. అంటే ఎలా చెప్తున్నానంటే ఒక్క నిమిషం. అంత క్రూషియల్ ఎందుకంటే ఇక్కడ ఒక నాయిస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉందండి. అంటే కిందకి రావడం, మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి పైకి వెళ్ళిపోవడం, మళ్ళీ కిందకి రావడం, ఇక్కడ ఒక నాయిస్ ఫామ్ అయింది. మళ్ళీ ఇక్కడ చాలా అంటే నెగిటివ్ వచ్చినా కిందకి పైకి కిందకి పైకి మళ్ళీ అక్కడికి రావడం అంటే ఆ ఏరియా అనేది చాలా నాయిస్గా ఉంది. సో రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ 24,520 లెవెల్ బ్రేక్ అయితే ఒక 15 మినిట్స్ క్యాండిల్ కోసం అయితే వెయిట్ చేద్దాం. యాక్చువల్గా నేను పర్సనల్గా అయితే 5 మినిట్స్ క్యాండిల్ అంటే ఇప్పుడు మన అనాలిసిస్ ఏంది 24,520 కింద వస్తే ఒక ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం కదా పుట్ ట్రేడ్. అదే 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ కానీ ఇస్తే నేను పర్సనల్గా ఎంటర్ అయిపోతాను. కానీ రేపటి రోజునైతే అట్లా కుదరదు. ఒక 15 మినిట్స్ క్యాండిల్ అయినా వెయిట్ చేయాలి. కొంతమంది ఏమంటారంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయిపోయింది, 15 మినిట్స్ క్యాండిల్ ఇంత పెద్దది వచ్చేసింది, ఇప్పుడు ఇక్కడ ఇనిషియేట్ చేయలేం కదా, మన ఎంట్రీ పాయింట్ 24,520 ఇనిషియేట్ చేయకపోతే ఒకవేళ మనకి దొరకలేదు, వెళ్ళిపోయింది, అది అట్టే కిందకి వెళ్ళిపోయింది, జస్ట్ వదిలేసేయండి, అవసరం లేదు, ఈ రోజు కాకపోతే వేరే రోజు ట్రేడ్ చేసుకుందాం. అంతేగాని మీరు మధ్యలో మాత్రం అంటే ఫస్ట్ ఆ 15 మినిట్స్ క్యాండిలే ఇక్కడ వరకు వచ్చేసింది అని మళ్ళీ మధ్యలో మాత్రం ఎంటర్ అవ్వద్దు. వచ్చినా కూడా ఒక్కొక్కసారి పుల్ బ్యాక్ అనేది ఇస్తుంది, మళ్ళీ 24,520 దగ్గరికి వస్తే ఒక వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అప్పుడు మనం అయితే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేద్దాం. ఓకేనా? ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. ఏం లేదండి, ఒక 4 లైన్స్ 24,700, 24,520 అండ్ 24,350 ఈ 3 లైన్స్ తీసుకోండి. అంటే ఆ ట్రెండ్ ఎలా డ్రా చేయాలి కూడా చెప్పాను. ఈ 3 లైన్స్ ఒక ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ అంటే పైకి వెళ్ళిన తర్వాత ఇదేమైనా రిజెక్షన్ వస్తే, ఒకవేళ అక్కడి నుంచి రిజెక్షన్ వస్తే ఫస్ట్ రిజెక్షన్లో ఎంటర్ అవ్వకుండా సెకండ్ రిజెక్షన్ తీసుకొని ఆ ఫస్ట్ స్వింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్వింగ్ కింద మనం ఎంటర్ అవుదాము. అండ్ 24,520 ఓకే, 24,520 కింద ఒక 15 మినిట్స్ క్యాండిల్ కోసం క్లోజింగ్ అయితే వెయిట్ చేద్దాము. ఆ తర్వాత ఒకవేళ క్యాండిల్ పెద్దదైతే పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి మళ్ళీ 24,520 దగ్గర అయితే ఎంటర్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఒకవేళ మీకు ఆ 15 మినిట్స్ క్యాండిల్ చాలా అంటే చాలా పెద్దది అయిపోయింది, వదిలేద్దాం, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్ టార్గెట్ వచ్చి 24,350 అండి. ఓకే, రేపు మ్యాక్సిమం టార్గెట్ 24,350. ఒకవేళ మీరు పైన 24,700 దగ్గర షార్ట్ కొట్టారు, అప్పుడు 24,500 పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ అంటే నేను ఫ్లాట్ ఓపెన్ తర్వాత ఈ ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్షన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంటే 24,400 మీ యొక్క టార్గెట్ అయితే పెట్టుకోండి. ఐ హోప్ నేను చెప్పింది అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇది మన కొత్త ఛానల్, మరి అప్పటికి చాలా నెలలు గ్యాప్ తీసుకొని మళ్ళీ వీడియోస్ అయితే మొదలుపెట్టాను. ఖచ్చితంగా నిఫ్టీలో అనాలిసిస్ అయితే చేస్తానండి ప్రతిరోజు. అండ్ టెలిగ్రామ్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు టెలిగ్రామ్ లింక్ పంపిస్తాను. టెలిగ్రామ్లో ఒకవేళ మన అనాలిసిస్ ఇక్కడ ఏమైనా మనకి తేడా వచ్చేసింది అంటే డైరెక్ట్ ప్రైజ్ లైవ్లో మనం ఇక్కడ చెప్పుకున్నది ఒకటి, లైవ్లో ఒకటి జరుగుతూ ఉంటే నేను ప్రతి ఒక్కటి టెలిగ్రామ్లో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే టెలిగ్రామ్లో ట్రేడ్స్ కూడా ఇస్తూ ఉన్నాను. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అండి, ఎటువంటి ప్రీమియం ఛానల్ అయితే లేదు. సో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.